పరిస్థితి అప్పుడు ఏంటి అంటే చాలా మంది సడన్ గా డిసప్పేర్మెంట్. ఏంటి అంటే ఒక 1 month 2 months లో ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు. సడన్ గా ఎనీమియా, కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం. కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఏదో ఒత్తిళ్లు ఉన్నటువంటి ఒత్తిళ్లకి ఏదో ప్రారంభించినట్లుగా లేదేదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈ రోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్ లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈ రోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్నాయి మేడం. కానీ ఈ రోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం.